प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे हिंदी पंडित पाशा गुरुजी, के रेड्डी हाई स्कूल तेलकापल्ली। 10वीं कक्षा 10th क्लास द्वितीय भाषा हिंदी पुस्तक को सामने रखिए। 10th क्लास 10वीं कक्षा के हिंदी पुस्तकें ओपन कीजिए। ओके, तो देखिएगा और हाथों में पेंसिल चाहिए, पक्का पेंसिल चाहिए। पाठ को पढ़ा रहा हूँ, हिंदी के शब्दों के अर्थों को तेलुगु में लिख लीजिए पाठ्य पुस्तक में। इकाई 1 में पाठ 2 पाठ्यांश या नहीं तो पाठ्यक्रम का नाम ईदगाह। ईदगाह नामक यह पाठ एक कहानी है। इस कहानी पाठ के लेखक का नाम प्रेमचंद जी हैं। ईदगाह का मानी मातृभाषा तेलुगु में क्या कहेंगे? पंडग रोजु मोहम्मदीयुलु नमाज़ु చేసే चोटू। ओके, तो देखिएगा प्रेमचंद के बारे में मैंने तुम्हारे पाठ्य पुस्तक में देखकर लेखक परिचय को सीखने के लिए कहा। मैं चाहता हूँ, आशा कर रहा हूँ कि प्यारे छात्र और छात्रा उस लेखक परिचय को सीखे हुए हैं और ईदगाह नामक पाठ को भी पढ़े हुए हैं। ओके, तो देखिएगा 3 पैरा कंप्लीट हुए हैं। ओके, फिर भी वह प्रसन्न है तक कंप्लीट हुआ है यह पाठ, अंतवరకు అయిపోయింది। फिर भी वह प्रसन्न है, పేజీ నెంబర్ 5। 3 పేరాగ్రాఫులు అయిపోయింది। ఈరోజు 4th పేరా నుంచి చూడండి। ओके, अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है। अभागिन का मानी దురదృష్టవంతురాలు। अमीना अपनी తన యొక్క, కోఠరీ का मानी గుడిసె లేదా గది, में मीन्स लो, बैठी रो रही है। बैठी का मानी కూర్చొని, रो रही है అంటే ఏడుస్తూ ఉండుట। దురదృష్టవంతురాలు అమీనా తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నది। దురదృష్టవంతురాలు అమీనా తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నది। आज ईद का दिन है, నేడు। आज का मानी నేడు, ఈద్ అంటే పండుగ, दिन అంటే రోజు, నేడు పండుగ రోజు। और उसके घर में दाना तक नहीं है, మరియు ఇంట్లో గింజ కూడా లేదు। उसके घर में అంటే అమీనా యొక్క ఇంట్లో, దానా, దానా మీన్స్ గింజ, తక్ నహీ హై కూడా లేదు। అమీనా యొక్క ఇంట్లో గింజ కూడా లేదు। तो देखिएगा పండగ అనగానే రకరకాల వంటలు చేస్తారు, ఇంట్లో ఐటమ్స్ ఉంటాయి। కానీ అమీనా యొక్క ఇంట్లో పండగ రోజున మంచి మంచి వంటకాలు చేసుకోవడానికి, కనీసం వంట చేసుకోవడానికి కూడా గింజలు లేవు। इसीलिए वह घर में बैठकर यानी कोठरी में बैठकर रो रही है। అందుకే ఆమె గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నది। लेकिन हामिद కానీ हामिद, लेकिन मीन्स కానీ हामिद उसके अंदर प्रकाश है। उसके అతనిలో, अंदर मीन्स लो, లోపల, उसके अंदर అతని లోపల, ప్రకాష్ హై, ప్రకాష్ కా మాని కాంతి, అతని మనస్సు లోపల కాంతి ఉన్నది। బాహర్ ఆశాకి కిరణ్, బయట ఆశా కిరణము। ఓకే, బాహర్ మీన్స్ బయట, ఆశాకి కిరణ్ ఆశా కిరణము। हामिद भीतर जाकर दादी से कहता है। हामिद లోనికి వెళ్ళి నానమ్మతో ఈ విధముగా అంటున్నాడు। तुम डरना नहीं अम्मा, నీవు
భయపడవద్దు అమ్మా. డర్నా అంటే భయపడుట. నహి మీన్స్ లేదు లేదా కాదు. నీవు భయపడవద్దు అమ్మా. మై సబ్సే పహలే ఆవుంగా. నేను అందరికంటే ముందే వస్తాను. బిల్కుల్ నా డర్నా. అస్సలు భయపడవద్దు నానమ్మ అన్నాడు. ఇక్కడ పిల్లవాడు ఇలా ఎందుకన్నాడు అంటే ఈద్గాహ దగ్గరికి నమాజు చేయడానికి వెళ్ళాలి. అయితే హామీద్ అనే 4 లేదా 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడు అంత దూరము నడిచి వెళ్ళి ఎలా వస్తానోననే దిగులుతో నాన్నమ్మ గుడిసెలో కూర్చొని ఏడుస్తుంది అని భావించి పిల్లవాడు నాన్నమ్మకి భరోసా ఇస్తాడు. నీవు భయపడవద్దమ్మా, నేను అందరికంటే త్వరగా ఇంటికి తిరిగి వస్తాను. నీవు అస్సలు భయపడవద్దు అని నాన్నమ్మతో అంటాడు. అమీనా కా దిల్ కచోట్ రహా హై. అమీనా మనస్సు బాధపడుతూ ఉన్నది. దిల్ అంటే మనస్సు, కచోటు రహా హై మీన్స్ బాధపడుతూ ఉన్నది. గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. గ్రామంలోని పిల్లలు తమ తండ్రి వెంట వెళ్ళుచూ ఉన్నారు. హామీద్ కా అమీనా కే సివా కౌన్ హై. హామీద్కు అమీనా తప్ప ఎవరున్నారు? తో దేఖియేగా గాంవ్ కే బచ్చే గ్రామానికి సంబంధించిన పిల్లలందరూ కూడా వాళ్ళ నాన్నల వెంట ఈద్గాహ దగ్గరికి నమాజు కోసం వెళుతున్నారు. కానీ హామీద్ కా అమీనా కే సివా కౌన్ హై. హామీద్కు అమీనా తప్ప ఎవరున్నారు? సివా కా మాని తప్ప. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. నాన్నమ్మ మనసులో అనుకుంటుంది. భీడ్ కా మాని జన సమూహము మీన్స్ గుంపు. జన సమూహంలో పిల్లవాడు తప్పిపోతే ఏమవుతుందో. ఖో గయాతో తప్పిపోతే, ఖో కా మాని తప్పిపోవుట, క్యా హోగా ఏమవుతుందో. అంటే జన సమూహంలో పిల్లవాడు తప్పిపోతే ఏమవుతుందో. 3 కోస్ చలేగా కైసే. 3 కోస్ చలేగా कैसे. तो देखिएगा 3 కోసం కా మాని మైల్, మైళ్ళ దూరము. 3 మైళ్ళ దూరము ఎలా నడుస్తాడు? పైరోమే ఛాలే పడ్ జాయేంగే. పాదాలకు బొబ్బలు వస్తాయి. ఛాలే కా మాని బొబ్బలు. పైరోమే పాదములకు, పాదాలలోకి. జూతే భీ తో నహీ హై. చెప్పులు కూడా లేవు. ఓకే, పేజీ తిప్పండి. పేజీ నంబర్ 6. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवैया कौन पकाएगा. ఆమె కొద్ది దూరం వెళ్ళి అతడిని ఒడిలోకి తీసుకుంటుంది. కానీ ఇక్కడ సేమియా ఎవరు వండుతారు? సేవయ్యా కా మాని సేమియా. ఓకే. पैसे होते तो लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. డబ్బులుంటే వచ్చేటప్పుడు సామానంతా ప్రోగు చేసుకొని వెంటనే తయారు చేస్తుంది. యహాతో చీజే జమా కర్తే ఘంటోన్ లగేంగే. ఇక్కడైతే వస్తువులు కూడబెట్టడానికి గంటల సమయం పడుతుంది. तो सेवैया पकवान बनाने के लिए भी यहाँ समय नहीं. इसीलिए अमीना बहुत दुखित होती है. ओके, और नेक्स्ट पेरा. गांव से मेला चला. గ్రామము నుండి గుంపు బయలుదేరింది. మేళా కా మాని గుంపు యాని जुलूस. गांव से ईदगाह के पास नमाज पढ़ने के लिए मेला चला. गांव से मेला చలా. గ్రామము నుండి గుంపు బయలుదేరింది. బచ్చోం కే సాత్ హామీద్ జా రహా థా. పిల్లల వెంట హామీద్ వెళ్ళుచుండెను.
बच्चों के साथ మిగతా పిల్లలతో పాటు के साथ हामिद जा रहा था हामिद వెళ్ళుచుండెను షహర్ కా దామన్ ఆ గయా షహర్ కా మాని పట్టణము పట్టణ శివారు వచ్చినది ఓకే షహర్ కా దామన్ ఆ గయా सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं सड़क का मानी दारी రోడ్డుకు ఇరువైపులా ధనవంతుల యొక్క తోటలు ఉన్నవి సడకుకే దోనో ఓర్ దారికి ఇరువైపులా దోనో ఓర్ కా మాని రెండు వైపులా అమీరోం కా మాని ధనవంతులు బగీచే కా మాని తోటలు రోడ్డుకు ఇరువైపులా ధనికుల తోటలు ఉన్నవి బడీ బడీ ఇమారతే అదాలత్ బడీ బడీ కా మాని పెద్ద పెద్ద ఇమారతే మీన్స్ భవనాలు పెద్ద పెద్ద భవనాలు మరియు అదాలత్ కా మాని కోర్ట్ కాలేజ్ క్లబ్ కళాశాల క్లబ్ ఘర్ ఆది దిఖాయి దేనే లగే ఇండ్లు మొదలగునవి కనిపించసాగాయి అయితే పిల్లల వెంట హామీద్ ఈద్గాహ దగ్గరికి పట్టణము వైపు నడుస్తూ ఉంటే ఇవన్నీ కూడా కనిపించుచున్నాయి ఓకే పట్టణము యొక్క शिवारू వచ్చింది तो देखिएगा हामिद जो गांव में रहता है उसका गांव छोटा होने के वजह से वहाँ ईदगाह नहीं है इनके गांव से थोड़ी ही दूर में एक शहर है उस शहर में ईदगाह है वहाँ ईदगाह के पास मुसलमानों के भाइयों ने जाकर नमाज पढ़ेंगे ఓకే వీరి గ్రామంలో ఈద్గాహ లేదు పక్కన పట్టణము కలదు ఆ పట్టణములో ఈద్గాహ ఉంది అక్కడికి వెళుతూ ఉన్నారు పట్టణ శివారు రాగానే రోడ్డుకు ఇరువైపులా ఈ పిల్లలకు ధనికుల యొక్క తోటలు పెద్ద పెద్ద భవనాలు కోర్టు కళాశాల క్లబ్బు ఇండ్లు మొదలగునవి కనిపిస్తూ ఉన్నాయి ईदगाह जाने वालों की టోలియా నజర్ ఆనే లగే ఈద్గాహ వెళ్ళే గుంపులు కనిపించసాగాయి మహమ్మదీయులు ఎక్కడి నుండైతే ఈద్గాహకు బయలుదేరారో వారి యొక్క గుంపులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి నజర్ దృష్టి కనిపించుట టోలియా మీన్స్ గుంపులు एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं ఒకరిని మించి ఒకరు మెరుస్తున్న దుస్తులు ధరించి ఉన్నారు ఏక్ సే ఏక్ కా మాని ఒకరిని మించిన ఒకరు భడ్కీలే వస్త్ర అంటే మెరుస్తూ ఉన్న అందమైన అద్భుతమైన వస్త్రాలని ధరించి ఉన్నారు మహమ్మదీయ సోదరులు సాహసా ఈద్గాహ నజర్ ఆయి అకస్మాత్తుగా ఈద్గాహ కనిపించింది ఉసీకే పాస్ ఈద్ కా మేళా మరియు ఈద్గాహ దగ్గరలోనే పండుగ సంత కూడా ఉసీకే పాస్ అంటే ఈద్గాహ దగ్గరలోనే ఈద్ కా మేళా అంటే పండగ యొక్క సంత नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं నమాజ్ చేయడానికి సమయం అయ్యింది మహమ్మదీయ సోదరులు అందరూ కూడా ఈద్గాహలో నమాజుని చదువుతూ ఉన్నారు నమాజు చదివేది కూడా అయిపోయింది ప్రార్థన పూర్తి అవుతూనే పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారు మిఠాయి और खिलौनों की दुकानों पर పిల్లలందరూ కూడా మిఠాయిలు బొమ్మల దుకాణాలకు పరుగులు పెడతారు ఓకే మిఠాయి और खिलौनों के दुकानों पर धावा बोल देते हैं మిఠాయిల యొక్క దుకాణాలు బొమ్మల యొక్క దుకాణాలు ఆ ఈద్గాహ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక సంత జాతర కాబట్టి పండగ రోజు పిల్లలందరూ అక్కడికి వెళ్ళారు హామీద్ దూర్ ఖడా హై హామీద్ దూరంగా నిలుచున్నాడు
ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. అతని దగ్గర కేవలము 3 పైసలు మాత్రమే ఉన్నవి. 3 పైసే మీన్స్ 3 పైసలు. ఓకే. మోహసిన్ బిస్తీ ఖరీదుతా హై. మోహసిన్ అనే పిల్లవాడు ఓకే. మోహసిన్ అనే పిల్లవాడు నీళ్లు మోయువాని బొమ్మని కొంటున్నాడు. और तो देखिएगा यहाँ समझिए, पेंसिल से लिख लीजिए. मोहसिन बिस्ती खरीदता है. బిస్థీ కా మాని తోలు తిత్తితో నీరు మోయువాని బొమ్మ. బిస్థీ కా మాని తోలు తిత్తితో నీరు మోయువాని యొక్క బొమ్మ. దానిని మోహసిన్ అనే పిల్లవాడు కొన్నాడు. ఔర్ మహమూద్ సిపాయి. మహమూద్ అనే పిల్లవాడు సిపాయి బొమ్మను కొన్నాడు. నూరే వకీల్. నూరే అనే పిల్లవాడు వకీల్ మీన్స్ లాయర్, ఫ్లీడర్ యొక్క బొమ్మను కొన్నాడు. ఔర్ సమ్మీ ధోబిన్. సమ్మీ అనే పిల్లవాడు చాకలి బొమ్మను కొన్నాడు. ధోబిన్ కా మాని చాకలి ఆమె, స్త్రీలింగ కా శబ్ద హై. చాకలి బొమ్మను సమ్మీ కొన్నాడు. హామీద్ ఖిలౌనోं को లలచాయి ఆంఖోं से देखता है. హామీద్ బొమ్మలను ఆశ నిండిన కళ్ళతో చూస్తున్నాడు. హామీద్ ఖిలౌనోं को, హామీద్ ఆట వస్తువులని లలచాయి ఆంఖోं से, లలచాయి మీన్స్ కా మాని ఆశతో, ఆశ, ఆంఖోं కా మాని కళ్ళు, ఆశ నిండిన కళ్ళతో చూస్తున్నాడు. వహ అప్నే ఆప్ కో సమఝాతా హై. అతడు తనల్ని తాను సర్ది చెప్పుకుంటున్నాడు. ఏమని అంటే మిట్టీకే తో హై గిరెంతో చక్నాచూర్ హో జాయ్. తనల్కి తాను అనుకుంటున్నాడు. ఏమని అంటే బొమ్మలు మట్టివి కదా, క్రింద పడితే ముక్కలైపోతాయి అని తనను తాను సర్ది చెప్పుకుంటున్నాడు. క్యోంకి ఉస్కే పాస్ పైసే నహీ హై. కొనలేడు, డబ్బులు లేవు అతని దగ్గర. ఆ వస్తువులని, ఆ బొమ్మల్ని చూసి ఇవి మట్టితో తయారు చేసినవి, కింద పడిపోతే ముక్కలు ముక్కలవుతాయి, వద్దులే అని తనకు తానే సర్ది చెప్పుకుంటున్నాడు. ఫిర్ అయితే మొదటగా ఆట బొమ్మల యొక్క దుకాణాల వైపు వెళ్ళి కొనొద్దని ఫిక్స్ అయ్యింది. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతీ హై. నెక్స్ట్ మిఠాయి దుకాణాలు ఉన్నాయి, వస్తాయి. కిసీనే రేవడియా లే. కొందరు జీడీలు తీసుకున్నారు. రేవడియా కా మానే జీడీలు. కిసీనే గులాబ్ జామున్, కొంతమంది గులాబ్ జామున్. కిసీనే సోహన్ హల్వా, ఇంకొకరు రుచికరమైన హల్వా తీసుకున్నారు. అప్పుడు మోహసిన్ కెహతా హై. మోహసిన్ అంటున్నాడు, హామీద్ రేవడి లేలే కితనీ ఖుషబూదార్ హై. అప్పుడు హామీద్ జీడి తీసుకో, ఎంత సువాసనగా ఉన్నాయో అని మోహసిన్ అన్నాడు. అప్పుడు హామీద్నే కహా. హామీద్ అంటున్నాడు, రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. వద్దులే, నా దగ్గర డబ్బులు లేవా ఏమిటి అని హామీద్ అన్నాడు. అంటే మీ దగ్గరే డబ్బులున్నాయి, మీరే కొంటున్నారా, నా దగ్గర కూడా డబ్బులున్నాయి అన్నట్టు అంటాడు. తబ్ సమ్మీ బోలా. అప్పుడు సమ్మీ అంటున్నాడు, 3 ही पैसे तो हैं. 3 पैसे में क्या क्या लोगे. హామీద్ మౌన్ రహ గయా. సమ్మీ అనే పిల్లవాడు ఏమంటున్నాడంటే 3 పైసలేగా ఉన్నాయి, 3 పైసలల్లో ఏమేమి తీసుకుంటావు అని అన్నాడు. అప్పుడు హామీద్ మౌన్ రహ గయా. హామీద్ మౌనంగా ఉండిపోతాడు.
सही है, क्योंकि उसके पास केवल हामिद के पास केवल 3 ही पैसे हैं। 3 पैसों से मिठाइयाँ नहीं खरीद सकेगा, खिलौने नहीं खरीद सकेगा, इसीलिए वह मौन से रह गया, మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు మిఠాయిयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं. మిఠాయిల దుకాణాల తర్వాత ఇప్పుడు లోహే మీన్స్ ఇనుము, ఓకే, లోహపు వస్తువుల యొక్క దుకాణాలు వస్తాయి. ఫస్ట్ ఏమో ఆట బొమ్మల యొక్క దుకాణాలు, నెక్స్ట్ ఏమో మిఠాయిల యొక్క దుకాణాలు, ఇప్పుడేమో ఇనుములతో తయారు చేయబడినటువంటి వస్తువుల దుకాణాలు ఆ యొక్క జాతరలో ఉన్నాయి. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं. లోహే మీన్స్ లోహపు అంటే ఇనుము, చీజోం కా మాని వస్తువులు, దుకానేం కా మాని దుకాణాలు. మిఠాయిల యొక్క దుకాణముల తర్వాత ఇనుప వస్తువుల దుకాణాలు వస్తాయి. కై చిమటే రఖే హుయే థే, అనేక పట్టకారులు పెట్టబడినవి. కయి కా మాని అనేక, చిమ్టే కా మాని పట్టుకారలు మీన్స్ పట్టకారులు. రఖే హుయే థే. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. హామిద్ నాయనమ్మ దగ్గర పట్టకారు లేదు. चिमटा का मानी पटकारा, తెలుగు में పట్టుకారా कहते हैं. పట్టుకారా కా మాని అమ్మ లేదా నాన్నమ్మ, అమ్మమ్మ రొట్టెలు చేసేటప్పుడు పెనము మీద నుంచి రొట్టెని తీసే దానిని పట్టుకారా అంటాము, పట్కారా అంటారు తెలుగులో. చిమ్టా కా మాని పట్టుకారా. ఆ ఇనుములతో తయారు చేయబడిన వస్తువుల యొక్క దుకాణాల దగ్గరికి వెళ్ళిన హామీద్కి అక్కడ అనేకమైనటువంటి పట్కారలు కనిపించాయి. అప్పుడు అతనికి జ్ఞాపకం వస్తుంది, నాయనమ్మ దగ్గర పట్టకారు లేదు. तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं. పెనము మీద నుండి రొట్టెలు తీస్తున్నప్పుడైతే నాయనమ్మ యొక్క చేయి కాలుతుంది. అగర్ చిమ్టా లే జాకర్ దాదీ కో దే దే తో వహ కితనీ ప్రసన్న హోంగి. నేనే గనక ఈ పట్టకారను కొని తీసుకుపోయి నాయనమ్మకిస్తే ఆమె ఎంత సంతోషిస్తుందో. ఓకే, అగర్ చిమ్టా లే జాకర్ దాదీ కో దే దే, ఒకవేళ పట్టుకారని తీసుకెళ్ళి నాన్నమ్మకిస్తే తో వహ కితనీ ప్రసన్న హోంగి, నాయనమ్మ ఎంతో సంతోషిస్తుంది. ఫిర్ ఉన్కి ఊంగలియా కభీ నహీ జలెంగి, ఆమె వేళ్ళు ఎన్నడూ ఎప్పుడూ కాలవు. ఓకే, ఊంగలియా కా మాని వేళ్ళు, చేతి యొక్క వేళ్ళు. కభీ నహీ జలెంగి. దాదీ అమ్మ చిమ్టా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లే లేంగి ఔర్ కహెంగి. అతను అనుకుంటున్నాడు మనసులో, ఇంకా పట్టుకార కొనలేదు, నాన్నమ్మ పట్టకారని చూడగానే పరిగెత్తుకు వచ్చి నా చేతి నుండి తీసుకొని బాగా సంతోషిస్తుంది. మరియు ఈ విధంగా అంటుంది, ఏమని అంటే, మేరా బచ్చా, మా నాయనే అమ్మా కే లియే చిమ్టా లాయా హై, నానమ్మ కోసం పట్టకారు తెచ్చావా, హజారోं దువాయే దేతీ రహేంగి, వేల కొలది ఆశీర్వచనాలు ఇస్తుంది. దువాయే కా మాని ఆశీర్వచనాలు. ఫిర్ పడోస్కి ఔరతోం కో దిఖాయేంగి, తర్వాత పొరుగున ఉన్న స్త్రీలకు చూపిస్తుంది. సారే గాంవ్ మే చర్చా హోనే లగేగి, గ్రామమంతా దీని గురించే ప్రస్తావన వస్తుంది. హామీద్ చిమ్టా లాయా హై, హామీద్ పట్టకారు తెచ్చాడు అని. కితనా అచ్చా లడకా హై, ఎంత మంచి పిల్లవాడు. బడోం కి దువాయే సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతీ హై, పెద్దల ప్రార్థనలు నేరుగా దేవుడికి చేరి వెంటనే ఆలకించబడతాయి అని. ఓకే,
और तुरंत सुनी जाती हैं మరియు పెద్దల ప్రార్థనలు నేరుగా దేవుడి దగ్గరికి చేరి వెంటనే ఆలకించబడతాయి. హామీద్ నే దుకాందార్ సే పూఛా. ఇంతకుముందు మనసులో ఆ విధంగా అనుకున్నాడు. ఇప్పుడు హామీద్ దుకాందార్ సే పూఛా, దుకాణదారునితో ఈ విధముగా అడుగుతున్నాడు. యహ చిమ్టా కితనే కా హై. ఈ పట్టుకారు ధర ఎంత? చాహ పైసే కీమత్ సున్కర్ హామీద్ కా దిల్ బైఠ్ గయా. హామీద్ ఆ విధముగా దుకాణదారుణ్ణి అడిగిన తర్వాత ఆ దుకాణదారుడు ఏమని సమాధానం ఇచ్చెను అంటే 6 పైసలు అని అన్నాడు. చాహ పైసే మీన్స్ 6 పైసలు, కీమత్ మీన్స్ ధర, రేట్. ధర 6 పైసలు అని విని హామీద్ నిరాశపడ్డాడు. చాహ పైసే కీమత్ సున్కర్ హామీద్ కా దిల్ బైఠ్ గయా. నిరాశపడ్డాడు. ओके, ठीक है, बात की काम कल देखेंगे. यहाँ तक पाठ को पढ़िए. ओके, पन्ना नंबर 5 और पन्ना नंबर 6 तक पढ़िए. बात की काम कल देखेंगे. लेसन को रीडिंग करना कंपलसरी. ठीक है, धन्यवाद देता हूँ.